దేశవ్యాప్తంగా కొంతకాలంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విశ్లేషణ చేశారు. ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలు, ఆర్బీఐ పాత్ర, ఈ ధరలు ఎప్పటికల్లా తగ్గుతాయన్న అంచనాలను ఆమె వెల్లడించారు. దీంతో కొంతకాలంగా బంగారం, వెండి ధరల పెరుగుదలపై వ్యక్తమవుతున్న ఆందోళనకు చెక్ పడ్డట్టేనా? బంగారం, వెండి ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ అధికారులతో భేటీ అయ్యారు. ఈ రెండు లోహాలపై చర్చించారు. అంతర్జాతీయ పరిస్థితుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ ప్రభుత్వం బంగారం, వెండి ధరలను నిశితంగా పర్యవేక్షిస్తోంది అన్నారు. ధరల పరిస్థితి ఆందోళనకరంగా లేదని తేల్చేశారు. దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ సీజనల్గా కనిపిస్తున్నట్టు తెలిపారు. ఇక బడ్జెట్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో జరిగే సంప్రదాయ భేటీలో పాల్గొన్న నిర్మల ఆ తర్వాత మార్కెట్కొచ్చే దాదాపు మొత్తం బంగారం దిగుమతి చేసుకుందే అని తెలిపారు. మనది దిగుమతులపై ఆధారపడ్డ దేశం, వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం, కానీ అవి డిమాండ్ను తీర్చడానికి సరిపోవట్లేదు. బంగారం ఇళ్లకు అనుకూలమైన పెట్టుబడి అని, దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ కాలానుగుణంగా కనిపిస్తోంది అని తెలిపారు. ఇవాళ చాలా దేశాలు, ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు బంగారం, వెండిని కొనుగోలు చేస్తున్నాయని నిర్మల తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఎక్కువగా కేంద్ర బ్యాంకు కొనుగోళ్ల కారణంగా పెరుగుతున్నాయి అన్నారు.